హలో, నమస్తే అండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పేరు కొబ్బరి కజ్జికాయలు. ఇవి తినడానికి క్రిస్పీ అండ్ స్వీట్గా చాలా బాగుంటాయండి. నార్మల్గా కజ్జికాయలు మైదా పిండితో చేస్తారు. ఇప్పుడు నేను మీకోసం హెల్తీగా గోధుమ పిండితో చేస్తున్నాను. ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని బౌల్లోకి తీసుకొని అందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసి పిండి అంతా కలిసేలా కలపాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా వచ్చేలా బాగా కలుపుకొని మూత పెట్టి 30 మినిట్స్ పక్కన ఉంచాలి. ఈలోపు కొబ్బరి లవ్స్ ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావలసిన కొబ్బరి కూర తురుముకోవాలి. కొబ్బరి తురుము రెడీ. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో కొబ్బరికి సరిపడా బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసి బెల్లం కరిగే వరకు కలపాలి. బెల్లం బాగా కరిగాక అందులో కొబ్బరి వేసుకొని బెల్లం బాగా కలిసేలాగా కలపాలి. ఇది దగ్గర పడే వరకు కలుపుతూ స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం ఇలాచీ పొడి వేసుకుని దించాలి. కొబ్బరి మిశ్రమం రెడీ. 30 మినిట్స్ అయిందండి. ఇప్పుడు చపాతీ ముద్దను తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చపాతీకి చేసుకున్నట్టు చేసుకోవాలి. అన్ని ఉండలు ఇలా రౌండ్గా చేసి పక్కన పెట్టుకుంటే చాలా ఈజీగా చపాతీలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కో ఉండని తీసుకుని చపాతీల్లో చిన్నగా చేసుకోవాలి. ఈ చపాతీని కజ్జికాయల మౌండల్లోకి తీసుకుని అందులో కొబ్బరి మిశ్రమం పెట్టాలి. కొబ్బరి స్టఫ్ కొంచెం ఎక్కువ పెట్టుకుంటే తినడానికి బాగుంటుంది. చపాతీ అంచుల్లో మైదాపిండి వాటర్లో కలిపి రాసుకోవాలి. ఇలా చేస్తే లోపల పెట్టిన కొబ్బరి స్టఫ్ బయటికి రాకుండా ఉంటుంది. కజ్జికాయలు మౌండర్ లేకపోతే చేతితో కూడా చేసుకోవచ్చండి. మనం చేసుకున్న ఉండలన్నీ కొబ్బరి స్టఫ్తో కజ్జికాయల్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడయ్యాక కొన్ని కజ్జికాయలు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. కజ్జికాయలన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
ఎంతో రుచికరమైన ఈజీ అండ్ హెల్తీ కజ్జికాయలు రెడీ. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి, మర్చిపోకండి